రంగూన్ రౌడీవా? రాయ్, నువ్వు రంగూన్ రౌడీవైతే నేను సిలోన్ రౌడీవా? రాయ్, నన్ను చూసి నువ్వు నవ్వుతావురా? రాయ్, నవ్వు 4 ఇదాలు సేట్ అన్నారా? ద్రౌపది నవ్వితే మహాభారత యుద్ధం జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వావు, కలియుగ యుద్ధం జరిగిపోగలరాయ్. నాగై వాళ్ళు నువ్వు నేను తేలిపోలే. రా రా చాలా బాగుంది. కొంచెం సెటిల్ గా చేస్తే బాగుంటుంది. ఇంకొంచెం సెటిల్ గా ఉంటారా? బాగా సెటిల్ గా ఉంటారా? అదే. ఓకే సార్, మీకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా? సార్ ఫోన్ వచ్చిందంటే మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. హలో, త్వరగా బిలు. చూడమ్మా. అమ్మాయి అమ్మాయి సీను, ఇప్పుడు నువ్వు ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నావు. ఇంతలో ఫోన్ కాల్ వచ్చింది. వస్తుందని మీకెలా తెలుసు సార్? నాటేటి సీనది. ఫోన్ వచ్చిందా? రాలేదు సార్. రాలేదా? ఇప్పుడు వస్తుందమ్మా. సీన్ అయితే వస్తుంది. వస్తే అంత లోపల మాట్లాడొచ్చేస్తాను సార్. ఏ ఫోన్ గురించి నువ్వు మాట్లాడేది? ఏ ఫోన్ గురించి? ఏం లేదు సార్, మీరు చెప్పండి సార్. సారీ సార్. చెప్పనా? చెప్పండి సార్. చెప్పనా? చెప్పండి సార్. ఫోన్ వచ్చింది. అందులో నీ ఫ్రెండ్ ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు. కొంచెం సార్ పండి. ఏంటి సార్? సారీ, మన పెళ్లి జరగదు అన్నాడు. ఏంటి సార్? సారీ, మన పెళ్లి జరగదు అన్నాడు. ఆయన లైన్ లో ఉన్నారమ్మా. లైన్ లో ఉన్నారా? అంటే ఈ స్టూడియోలో ఫోన్లు తీసేస్తే గానీ మన షూటింగ్లు సాఫీగా జరగవు. ఫోన్ ఎవరు కింద పెట్టారు? హలో, నేనే మాట్లాడుతున్నాను. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. రేపు ఉదయం నీ కార్లో నువ్వు వచ్చేసాయి, నా కార్లో నేను వచ్చేస్తాను. ఏమిటి అన్నావు? థ్యాంక్స్ ఏమిటి? గొంతు ఏమిటి అలా ఉంది? ఏడుపు సీన్ లో యాక్ట్ చేశాను. ఏడుపు సీన్ లో యాక్ట్ చేస్తే గొంతు మారిపోద్దా? అదే నిర్మలమ్మ, నాకు వచ్చిన ఫోన్ నువ్వు మాట్లాడుతున్నావు. ఓసే తెంపి, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా ఆయన కృష్ణారావు గారు లేరు. ఆయన ఇలాగే ఫోన్ పట్టుకుని వదిలేవారు కాదు. ఇందులో ఏమైనా కొత్తదనం ఉందేమో అని అనుకున్నాను. తీరా చూస్తే మా ఆయనే నయ్యం. తెంపి. హలో, సరోజనండి. సరోజువా? ఇప్పటిదాకా మాట్లాడేది నువ్వు కదా? నిర్మలమ్మండి. అసలు నా గొంతు గుర్తుపట్టలేదా? చెప్పిందంతా వినేసిందా? నాకేం తెలుసు, మీరేం చెప్పారు? పెద్దగా ఏం చెప్పలేదులే. సరే, పెళ్లికి ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. రేపు రిజిస్టార్ ఆఫీస్ కి నువ్వు డైరెక్ట్ గా వచ్చేసాయి. నీ కార్లోనే వచ్చాయి, నా కార్లో నేను వచ్చేస్తాను. సరోజా, నువ్వు ఇక్కడికి రావటం ఎవరో చూడలేదుగా. నాకు రావు గారి షూటింగ్ క్యాన్సిల్ అయింది. 15 days గ్యాప్. హనీమూన్ కాశ్మీర్ వెళ్ళడానికి టికెట్లు రిజర్వ్ చేశాను. ఇద్దరం కలిసి వెళ్దామా? ముందుగా నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్తాను. నువ్వు ఈవినింగ్ ఫ్లైట్ లో ఢిల్లీ వచ్చేసి అక్కడి నుంచి ఇద్దరం కలిసి కాశ్మీర్ వెళ్ళిపోదాం. ఇద్దరం ఇక్కడి నుంచి కలిసి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. సరే, ఈ విషయం ఎవరికి తెలియదు. నువ్వు వస్తాను. ఏమే, ఎక్కడి నుంచి వస్తున్నావు? షూటింగ్ నుంచి. షూటింగ్ నుంచా? షూటింగ్ క్యాన్సిల్ అయితే షూటింగ్ నుంచి వస్తున్నావా? అదే, షూటింగ్ క్యాన్సిల్ అయిందని లేట్ గా చెప్పారు. షూటింగ్ క్యాన్సిల్ అయిందా? లేట్ గా చెప్పారా? నీకెన్నిసార్లు చెప్పాను, ఇంటి నుంచి స్టూడియోకి, స్టూడియో నుంచి ఇంటికి రావాలి, మధ్యలో ఎక్కడికి వెళ్ళొద్దని. ఎక్కడికి వెళ్ళావు చెప్పు. సొంత అన్న వదిన కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం కదే, మా దగ్గర ఎందుకే దాస్తావు? చెప్పవే. లేదన్నయ్యా, ఊరికే వాహిని స్టూడియో దాకా వెళ్ళాను. ఇంకెప్పుడైనా ఎక్కడికైనా చెప్పకుండా వెళ్ళావో తోడు వచ్చేస్తాను. ఒరే తమ్ముడు, మీ అమ్మ చచ్చిపోతూ ఏం చెప్పిందో తెలుసా? వాడు ఒంటరివాడు అయిపోతాడు,
వాడిని ఎలాగైనా నీ ఇంటి అల్లుణ్ణి చేసుకోమని చెప్పిందిరా నాయనా. అక్క, నేను ఇప్పుడిప్పుడే నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఇలా వారానికి 4 రోజులకి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు. నేను రేపే అవుట్డోర్ షూటింగ్ వెళ్తున్నాను. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనేగా? మేమేం ఉండటానికి రాలేదయ్యా. ఊళ్ళో ఏదో పెళ్లి ఉంటే చూడటానికి వచ్చాం. నీకు అది చిరాగ్గా ఉంటే ఒక్క నిమిషం కూడా ఉండలే. పదవే. అవును, నువ్వు అవుట్డోర్ నుంచి ఎప్పుడు వస్తావు? 10-15 రోజుల దాకా పట్టొచ్చు. సర్లే, ఇప్పుడు అంత మునిగిపోయిందేముంది? నువ్వు ఏదో చిరాకులో ఉన్నావు. మళ్ళా వచ్చిన తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించుకుందాం. పదవే. అబ్బాయి ఏదో కోపంలో ఉన్నాడు. పద. పదమ్మా. హలో, ఎవరండి? నేను రావుని మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం అండి. ఇప్పుడే షూటింగ్ వెళ్తున్నాను. అదే శ్రీనివాసన్ పంపించాను కదా, డేట్స్ గురించి ఏం చేసావు? అది చెప్పారండి. ఆ డేట్స్ లో నేను కాశ్మీర్లో ఉంటాను. కావాలంటే నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేస్తానండి. పర్లేదమ్మా. నో, ఇంత సడన్గా అడిగితే నువ్వు మాత్రం ఎక్కడ తీసుకురాగలవు? పర్లేదు, నో ప్రాబ్లం. సారీ సార్. హలో, ఎవరు? నేనమ్మా, రావుని. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నావు? అమ్మ వాళ్ళు బాగున్నారా? ఏం లేదు, మొన్న శ్రీనివాసన్ పంపించాను కొన్ని డేట్స్ గురించి. అవేమన్నా తెలియయా? ఈ నెలంతా నేను సింగపూర్లో ఉంటున్నానండి. మీరు సడన్ గా చెప్పారు, లేకపోతే అడ్జస్ట్ చేసేదాన్ని. నాకు తెలుసమ్మా, అయినా ఒకవేళ ఎవరిదైనా క్యాప్ వస్తుందేమోనని. నాది సడన్ ప్రోగ్రామ్ ఇది. ఏమనుకోకండి సార్, సారీ. అబే, నీ ప్రోగ్రామ్ అంతా తెలుసుకున్నానమ్మా. ఒకవేళ ఎవరిదైనా క్యాన్సిల్ అయితే ఆ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకున్నాను. పర్లేదు. ఓకే అండి, ఉంటాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. అలాగే సార్, ఇప్పుడే బాగుంట్లో వచ్చేస్తాను సార్. చూద్దాం ఇతను పొజిషన్ ఏమిటో. పోతే ఇవాళ మీరును మణి, రమణ ఊరికి బయలుదేరి వెళ్ళండి. అలాగే సార్. అక్కడ విషయాలన్నీ ఫైనలైజ్ చేసేయండి. ఏమయ్యా? ఓకే సార్. ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసావు కదా? సార్, అయితే ప్రాబ్లం లేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అలాగే సార్. నమస్తే సార్. నమస్కారం. సారీ మోనా, నేను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. దేనికి సార్? ఏం లేదు, మన షెడ్యూల్ క్యాన్సిల్ చేశాం కదా. అవును సార్. మళ్ళీ ఆ షెడ్యూల్ చేయాలి, ఆ డేట్స్ కావాలి. ఎందుకంటే మన ప్రొడ్యూసర్ గారు, కెమెరామెన్ వీళ్ళంతా ఊరు వెళ్ళొచ్చారు. ఈ సీజన్ దాటితే మళ్ళీ వర్షాలట, అంతే చేయాలి తప్పదంటున్నారు. ఏం ప్రాబ్లం నాన్న? అవి ఎవరికైనా ఇచ్చేసావా? అదిగా సార్, మన డేట్స్ క్యాన్సిల్ అయినాయి కదా అని. పర్లేదు చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను, ఫోన్ చేసి మాట్లాడతాను. అక్కర్లేదు సార్, నేనే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేస్తాను. ఓకే సార్. ఓకే, సారీ. పర్వాలేదు సార్. హీరో డేట్స్ ప్రాబ్లం లేదు. పోతే హీరోయిన్ నేను ఫోన్ చేశాను. ఆ అమ్మాయి ప్రదేమో కాశ్మీర్లో షూటింగ్ అట, దేవికేమో సింగపూర్లో షూటింగ్ అట. అయినా మనంత సడన్గా అడిగితే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తారు? ఏం చేద్దాం? మొన్న ఒక అమ్మాయి టెస్ట్ తీసాం, అమ్మాయి ఇలాగ ఉంటుంది. సరోజ అయితే ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంటుందయ్యా, మనం షూటింగ్ కూడా చూసాను, చాలా బాగా చేసింది. ఏమయ్యా, ఏమంటారు? ట్రై చేద్దాం. అమ్మాయి ఫోన్ నెంబర్ చూడు. 441333 సార్. 441333. 441333. ఏంటి నెంబర్ 4 మీద ఉంది? మొన్నే అమ్మాయి కోసం ఫోన్ చేశానండి. ఎందుకు చేశావు? ఏదో కాల్ షీట్ అడ్జస్ట్మెంట్ కావాల్సి వచ్చి. నువ్వు టెలిఫోన్ కూడా చేస్తున్నావా ఫోన్లో? అదేం లేదు. రేపటి నుంచి మొదలెట్టావు. ఆ అమ్మాయికి ఇంకా సెక్రటరీ లేడండి. హీరో అవుతున్నావు అనమాట. హలో, నేనమ్మా, రావుని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం లేదు, నీతో 5 నిమిషాలు మాట్లాడాలి. ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తాను సార్. ఓకే, వస్తావా? వెంటనే. ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్. అమ్మాయి వస్తానంది, టైం పడుతుందేమో. వెంటనే వచ్చేస్తాండి, పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు. ఇక్కడేనా? నీకెలా తెలుసాయా? మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిందండి. నమస్కారం. ఇదే షూటింగ్ ప్రాబ్లం వస్తున్నాను, పదవాయి, కొంచెం అర్జెంట్ పని, పద. మొత్తం షెడ్యూల్ చివరి గంట వేసావా? ఒక హీరోయిన్ డేట్ తప్ప మిగతా అన్నీ ఓకే అండి. ఆమె వస్తుంది, ఆమె వస్తే ఫైనలైజ్ అయిపోతుంది. హైదరాబాద్ నుంచి శివన్ గారు ఫోన్ చేసేయండి. అవుట్డోర్ లొకేషన్స్ పర్మిషన్స్ అన్ని ఓకే అంటండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలా కూర్చోమ్మా.
చూడమ్మా, ఆయన ధర్మరాజు గారు ప్రొడ్యూసరు, నమస్కారం అండి. ఆయన కెమెరామెన్ మణి గారు. నమస్కారం. తెలుసుగా, ఆయనతో పనిచేసేవా నువ్వు? అవి టీ తాగదండి. తీసుకోదా, నీకెలా తెలుసాయా? ఏమా నువ్వు టీ తాగవా? వద్దండి. గుడ్. పోతే నేను ధర్మరాజు గారి సినిమాలో హీరోయిన్గా పెట్టారని అందుకే కవర్ చేశాను. థ్యాంక్స్ అండి. పోతే నెక్స్ట్ మంత్ 15th నుంచి నీ ప్రోగ్రామ్ ఏమిటమ్మా? 15th నుంచి అండి. ఖాళీయేనండి. ఆ అమ్మాయి ప్రోగ్రామ్ నీకేం తెలుసా? అది మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పిందండి. ఈ ఫోన్లు బిజినెస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టావయ్యా? చేయలేదమ్మా, 15 రోజులు వరుసగా అవుట్డోర్ షూటింగు, 15 రోజులు కంటిన్యూస్గా చేస్తే అవుట్డోర్ షూటింగ్ అంతా అయిపోతుంది. తర్వాత మన ఇష్టం మనం ఎక్కడే చేసుకోవచ్చు. ఎందుకంటే మోహన్ని నిన్ను ఫస్ట్ టైం కాంబినేషన్ కలిపేద్దామని. చేస్తారండి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అమ్మాయి ప్రాబ్లం ఓకే, మిగిలిన ఏర్పాటాన్ని మీరు చూసుకోండి. మిగతా ప్రాబ్లమ్స్ లేవుగా?